యాక్ని ఈ ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఫేస్ చేసే ఉంటారు అండ్ స్టిల్ కొంతమంది చేస్తూనే ఉంటారు. ఎవరికైతే ఈ యాక్ని ఉంటుందో వాళ్ళ ఫేస్ పర్ఫెక్ట్ సిమెట్రికల్గా ఉన్నా, వాళ్ళ స్కిన్ కలర్ చాలా బాగున్నా, ఈ యాక్ని వాళ్ళ ఫేస్ని అందవికరంగా చేస్తుంది. సో ఈ వీడియోలో మనం అసలు ఈ యాక్ని అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అలాగే ఈ యాక్ని నుంచి మన ఫేస్ని ఎలా కాపాడుకోవాలో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్ని అంటే ఏంటి, ఎందుకు వస్తుందో చూద్దాం. నిజానికి యాక్ని అనేది ఒక ఇన్ఫెక్షన్. మోస్ట్ ఆఫ్ ఆల్ మనకు యాక్ని అనేది మన టీనేజ్లోనే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకు హార్మోనల్ చేంజెస్ వల్ల మన ఫేస్ మీద ఆయిల్ ఫామ్ అవుతుంది. ఇదే సీబమ్. మన హెయిర్ ఫాలికల్స్ దగ్గర ఉండే ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఈ సీబమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎప్పుడైతే మన ఫేస్ డర్టీగా మారి ఆ డస్ట్ పార్టికల్ మన ఫేస్ మీద ఉండే ఈ సెబేషియస్ గ్లాండ్ దగ్గర పడి అందులోని బ్యాక్టీరియా ఈ గ్లాండ్స్లోకి పంపించి అక్కడ ఒక ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ని మన బాడీ గుర్తించి ఆ బ్యాక్టీరియాని చంపడానికి మన వైట్ బ్లడ్ సెల్స్ని మన బాడీ పంపిస్తుంది. సో అందుకే ఇన్ఫెక్ట్ అయిన ప్లేస్ రెడ్గా మారుతుంది. సో ఈ బ్యాక్టీరియాని చంపే ప్రాసెస్లో మన బాడీ ఈ విధమైన పస్ని క్రియేట్ చేస్తుంది. బట్ మనం మాత్రం మనమే పెద్ద సైంటిస్ట్లం అని దాన్ని పాప్ చేస్తాం. దీనివల్ల మీ యాక్ని తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. వై? బికాస్ ఆ పాప్ చేసిన ఏరియాను మనం ముట్టుకున్నా లేక అక్కడికి గాలి ద్వారా డస్ట్ పడినా మళ్ళీ ఆ ప్లేస్ ఆ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్ట్ అవుతుంది. దీనివల్ల మళ్ళీ మీ బాడీ అక్కడికి ఆ బ్యాక్టీరియాని చంపడానికి బ్లడ్ని పంపిస్తుంది. అందుకే పింపుల్స్ వస్తే దాన్ని పాప్ చేయకండి. బికాస్ అలా పాప్ చేయడం వల్ల మీ ఫేస్ మీద స్కార్స్ ఏర్పడతాయి. అందులో కొన్ని స్కార్స్ మీ జీవితాంతం అలానే ఉంటాయి. నాకెప్పుడైనా పింపుల్ వస్తే నేనేం చేస్తానో తెలుసా? ఆ పింపుల్ని అలానే ఉంచుతా, దాని పని అది చేసుకుని అన్నట్లు. ఎప్పుడైతే ఆ ప్లేస్లోని బ్యాక్టీరియా మొత్తం చనిపోతుందో అది ఇలా డ్రైగా మారిపోతుంది. నో స్కార్స్, నో బ్లాక్ మార్క్స్. అండ్ నేను ఆ పింపుల్ రావడానికి కారణం ఈ మధ్య మనం ఫేస్ని ఆయిల్ కాకముందే వాష్ చేయకున్నామని గ్రహించాను. ఎస్, మన ఫేస్ ఎప్పుడైతే ఆయిల్గా అవుతుందో అప్పుడు ఒక హ్యాండ్ కర్చీఫ్తో క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. వై? బికాస్ ఆయిల్ అనేది ఆ డస్ట్ పార్టికల్స్ని అక్కడే స్టిక్ అయ్యేలా చేస్తుంది. దానివల్ల మీకు పింపుల్స్ వస్తాయి. అండ్ నేను ఇక్కడ పింపుల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, యాక్ని గురించి కాదు. యాక్ని పింపుల్స్ ఒకటి కాదా అంటే కాదు. పింపుల్స్ అనేటివి 7 to 10 డేస్లో పోతాయి. బట్ యాక్ని అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లం. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? మనకు యాక్ని ఉంటే మనం సీరమ్స్, ఫేస్ వాషెస్ వాడతాం. అఫ్ కోర్స్ రిజల్ట్స్ వస్తాయి. బట్ వాటిని మీరు ఎప్పుడైతే ఆపేస్తారో మళ్ళీ యాక్ని వస్తుంది. ఈ యాక్ని అనేది ఒక హెల్త్ ప్రాబ్లం, లైక్ ఇంటర్నల్ ప్రాబ్లం. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక బండికి రిపేర్ వస్తే ఆ మెకానిక్ ఆ బండిని సోప్ వాటర్తో బాగా కడిగి నీ బండి రిపేర్ అయింది పో అన్నట్లుంటుంది. రిపేర్ అయిన బండిని పార్ట్స్ విప్పి రిపేర్ చేయాలి. సో ఇది కూడా ఇలాంటిదే, ఇంటర్నల్ ప్రాబ్లం, నాట్ ఏ ఎక్స్టర్నల్. సో ఈ యాక్ని రావడానికి మెయిన్ కారణాలు ఏంటో తెలుసుకుందాం. సో ఈ యాక్నీకి మెయిన్ కారణం ఏంటో తెలుసా? హార్మోన్స్. వన్స్ మనకు ప్యూబర్టీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ యాక్నీని మనం ఎక్కువగా చూస్తాం. ఎస్, నేను కూడా ఈ యాక్నీని నా టీనేజ్లో చూశాను. బట్ అది కొద్ది రోజుల్లో పోతుంది. బట్ నౌ కొందరికి 30 years, 35 years ఉన్న ఈ యాక్ని ఉంటుంది. దానికి రీజన్ హై అమౌంట్ ఆఫ్ ఫ్రీ టెస్టోస్టెరాన్ అండ్ ఫీమేల్స్లో అయితే ఈస్ట్రోజన్. సో మన లివర్లో ఉండే SHBG అనే ప్రోటీన్ ఈ టెస్టోస్టెరాన్ని, ఎస్ట్రోజన్ని 99% దానితో బైండ్ చేసుకుంటుంది. ఓన్లీ 1 to 2% మాత్రమే ఇన్యాక్టివ్ ఫ్రీ టెస్టోస్టెరాన్, ఎస్ట్రోజన్ మన బ్లడ్ స్ట్రీమ్లో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ మన లివర్ తక్కువగా రిలీజ్ చేస్తుందో అప్పుడు అంత ఎక్కువగా ఫ్రీ టెస్టోస్టెరాన్, ఎస్ట్రోజన్ మన బ్లడ్ స్ట్రీమ్లో తిరుగుతూ ఉంటాయి, విచ్ కాజ్ సీరియస్ యాక్ని ప్రాబ్లమ్స్. సో కొందరు రీసెర్చర్స్ గమనించినప్పుడు ఏం తెలిసిందో తెలుసా? ఎవరికైతే ఈ ప్రోటీన్ తక్కువగా రిలీజ్ అవుతుందో వాళ్ళలో ఈ యాక్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయంట. సో ఎందుకు లివర్ ఈ ప్రోటీన్ తక్కువ రిలీజ్ చేస్తుందో తెలుసా? దానికి కారణం హై ఇన్సులిన్ లెవెల్స్. ఎప్పుడైతే మీరు జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ లాంటివి తింటున్నప్పుడు అలాగే ఎక్కువగా స్నాకింగ్ చేసినప్పుడు ఈ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, లీన్ ప్రోటీన్ లాంటివి తిన్నప్పుడు ఈ ఇన్సులిన్ లెవెల్ ఇలా స్టడీగా రిలీజ్ అవుతుంది. అందుకే స్నాకింగ్ అండ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. అఫ్ కోర్స్ టీనేజర్స్ అండ్ యంగ్ అడల్ట్స్ ఇలాంటి ఫుడ్డే ఎక్కువగా తింటారు. అందుకే వాళ్ళకే ఎక్కువగా ఈ యాక్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాదు స్ట్రెస్, సమ్టైమ్స్ జెనెటిక్స్, ఇన్ఫ్లమేషన్, ఫ్యాటీ లివర్, హై షుగర్, హై ఇంటేక్ ఆఫ్ ఆయిల్ ఫుడ్స్ వల్ల కూడా మీకు యాక్ని రావచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? డైరీ వల్ల కూడా మీకు యాక్ని రావచ్చు. బికాస్ డైరీలో హార్మోన్స్ ఉంటాయి విచ్ కెన్ కాజ్ యాక్ని అండ్ ఇట్ కెన్ డిస్రప్ట్ యువర్ బాడీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ యాక్నీకి సొల్యూషన్ ఏంది అని అనొచ్చు. జస్ట్ ఫిక్స్ యువర్ డైట్, ఫాలో హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్, అవాయిడ్ స్నాకింగ్, జంక్ ఫుడ్, హై కార్బోహైడ్రేట్స్, ఆయిలీ ఫుడ్స్. వీటి వల్ల మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్లీ మీ ఫేస్ ఒకటే కాదు, మీ బాడీ, స్కిన్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫాలోయింగ్ కార్నివోర్ డైట్, ఈటింగ్ మీట్, ఎగ్స్, రెడ్ మీట్. బికాస్ ఇందులో ఉండే ప్రోటీన్ అండ్ 9 essential అమినో యాసిడ్స్ లైక్ ద సెస్టిన్ అండ్ మిథోనయాన్ ఇవి గ్లూటాథైన్ ప్రొడక్షన్కి యూజ్ అవుతాయి. గ్లూటాథైన్ అనేది ఒక మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మన లివర్ని, మన బాడీని డిటాక్స్ చేసి హెల్తీ స్కిన్ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది కొలాజిన్ ప్రొడక్షన్లో అలాగే స్కిన్కి ఒక వైట్నింగ్ ఎఫెక్ట్ని కూడా ఇస్తుంది. కొలాజిన్ అనేది మీ స్కిన్ని యంగ్గా ఉంచేలా చేస్తుంది. అలాగే ఆర్టరీస్ అండ్ జాయింట్స్ కూడా యూజ్ అవుతుంది. ఇది మీకు మీట్ అండ్ బోన్ బ్రాత్ ద్వారా దొరుకుతుంది. అండ్ అలాగే ఎవరి స్కిన్ క్వాలిటీ అయితే బాగుంటుందో వాళ్ళకి ఈ విధంగా డింపుల్ పడుతుంది, అదే సొట్టబుగ్గ. ఆల్సో కొలాజిన్ మీద నేను ఒక ఫుల్ లెంత్ వీడియోని చేశాను, దాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి.
ఫైనల్లీ లివ్ లైక్ ఎ హంటర్, ఏజ్ లైక్ ఎ వ్యాంపైర్.